నమస్తే అన్న ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నేను బీఆర్ఎస్ అన్న. ఇప్పుడు మరి బీఆర్ఎస్ ఏం చేయలేదని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా. అవ్వన్న చేయట్లేదు, బట్ కరెక్టే ఒప్పుకుంటా. కానీ మనకు బీఆర్ఎస్ వస్తే కరెక్ట్ అన్న. ఇప్పటిదాకా చూసుకుంటే మన సీఎం దగ్గర నుంచి కూడా ఏం రాలేనా మనకి. మాక్సిమం గెలిచింది ఊరల్లో అయితే బీఆర్ఎస్ మొత్తమే. పరంగా చూసుకుంటే బీఆర్ఎస్ వచ్చుడే కరెక్ట్ అన్న. ఈడ కూడా లోకల్లో అంటే చిన్న చిన్నది రేవంత్ రెడ్డిది సంథింగ్ ఏమో గిచ్చిలు నడిచి అయితే గెలిచిండు. కానీ మాక్సిమం అయితే ఇప్పుడు వచ్చేది నెక్స్ట్ అయితే బీఆర్ఎస్. ఎంపీ కానీ అది ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ ఏదైనా కానీ బీఆర్ఎస్ అయితే కంపల్సరీ. హైడ్రా విషయం అయితే అది కరెక్ట్ కాదన్న. మంది కడుపులు ఇప్పుడు మేమంటే చిన్న చిన్న లోకల్, రేపు పొద్దున ఇది కూడా కూలగొట్టడానికి గ్యారంటీ లేదన్న. వాళ్ళేమీ ఉత్తి పుణ్యానికి ఇట్లా పైకి వచ్చిన వాళ్ళు కాదు. రూపాయి కష్టపడి కూడగొట్టుకొని కట్టుకున్న వాళ్ళు వాళ్ళంతా. అట్లీస్ట్ యూనిట్ ఇన్ఫామ్ కూడా చేయకుండా వాళ్ళని ఏమంటారు, మన అబ్జెక్షన్ ఇలా లాయర్ నోటీస్ కూడా రాలే వాళ్ళకి. లాయర్ నోటీస్ రాకుండా ఏం రాకుండా ఇవన్నీ కూలగొట్టుకోవడం ఇవన్నీ అయితే తప్పన్న. ఒక సీఎంగా నీకు ఏం తెలియనప్పుడు తెలియనట్టే ఉండాలి, లేకపోతే తెలుసుకోవాలి. అవన్నీ తెలుసుకోకుండా ఒక అమాయక ప్రజల్ని రోడ్డు మీదకి లాగేసి రేపు పొద్దున బయట ఫుడ్ కోర్ట్ పెట్టుకున్న వాళ్ళని కూడా బయట గుంజేస్తా అంటే అది కరెక్ట్ కాదు. ఈరోజు దినంలో కూడా బయట ఫుడ్ కోర్ట్ వాళ్ళని గుంజలేదంటే అది సెక్యూరిటీ గేట్ ఆపోజిట్లో అవి కూడా గుంజొచ్చు. బట్ అవి కూడా ఎందుకు గుంజలే, నాకు రేపు పొద్దున ఏమైనా పేరు వస్తుంది, ఏమైనా చేస్తుంది ఏమన్నా అని చెప్పి వాడు అది కూడా గుంజలే. వాడని అనకూడదు, ఆయన కూడా అది గుంజలేకపోయింది. ఎందుకంటే రేపు పొద్దున ఏదో 1, 2, 3 ఓట్లు పడితే ఒక్క చిన్న కాన్సెప్ట్తోనన్నా. బట్ 101% మనకి బీఆర్ఎస్ వస్తే మాత్రం 101% మనకు మేలు జరుగుతుంది అన్న. ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ ఉంటుందో మొత్తం మునిగిపోవడం. ఈరోజు ఏదో ఫ్రీ బస్ ఇస్తుండు, 2 రూపాయలకి రేషన్ ఇస్తుండు, 600కి గ్యాస్ ఇస్తుండు అని చెప్పి మనం మురిసిపోయి ఓట్లు గుద్దినాం అనుకో, మనం అంతకింత నాశనం అయిపోతాం. మనం ఇప్పటిదాకా నేను ఇప్పటిదాకా ఏ ఎలక్షన్లో మనం ఎవరికైతే సపోర్ట్ చేయలేదు. బట్ 101% ఇప్పుడైతే బీఆర్ఎస్ వస్తే అయితే మంచిదన్న. కాంగ్రెస్ అయితే రాకూడదని మనం అనుకుంటాం.